హాయ్ అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్కి స్వాగతం. అమరావతిలో ఇప్పుడు కొనాలంటే దూరం అండి, బాగా దూరం అనిపిస్తుంది. కానీ సంవత్సరం తర్వాత మాత్రం కొనాలంటే భారం అనిపించేటటువంటి పరిస్థితి అమరావతిలో, రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో ఎటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రధాని, మన ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు క్యాపిటల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎకరం కోట్లలో పరిగెత్తుందండి. సో మనం ఇన్వెస్ట్మెంటు మంచి టైంగా చెప్పుకోవచ్చు. అమరావతిలో ఇన్వెస్ట్ ఇప్పుడు చేయొచ్చు అని చెప్పగలమండి. 2006లో అమరావతిలో ఎకరం వచ్చేసి ₹1,00,000. 2025లో అదే అమరావతిలో అదే ఎకరం వచ్చేసి ₹1,00,00,000 చెప్తున్నాం. కానీ ఇప్పటి నుంచి వన్ ఇయర్ తర్వాత, అంటే సంవత్సరం తర్వాత మాత్రం 2 కోట్లకి పక్కా వెళ్ళే అవకాశం ఉందండి. అమరావతి ఇప్పుడు మనం మంచి ప్రాపర్టీలో మనం ఉన్నామండి. అమరావతిలో ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీలో మేము ముందు తీసుకొచ్చామండి. అమరావతి గర్భగుడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకరం వ్యవసాయ భూమి అండి ఇది. అంటే అమరావతి నుంచి బుద్ధుడు స్టాచ్యూ నుంచి, అమరావతిలో బుద్ధ స్టాచ్యూ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ పడుతుందండి. ఓఆర్ఆర్ పడిన దగ్గర నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ వ్యవసాయ భూమి ఉందండి. మొత్తం కూడా ఇది వచ్చేసి ఎకరం 60 సెంట్లు అండి. ఇది మెయిన్ రోడ్డు పెట్టండి. మొత్తం కూడా ఈ మెయిన్ రోడ్డు వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. ఒక కాలు మెయిన్ రోడ్డు మీద పెడితే ఒక కాలు పొలంలో పెట్టేటటువంటి వ్యవసాయ భూమి అండి. మొత్తం ఇది వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి ₹2,20,00,000గా చెప్తున్నారు. అంటే మొత్తం వచ్చేసి ఇది ఎకరం 60 సెంట్లు అండి. ఎకరం 60 సెంట్లు వచ్చేసి ₹3,30,00,000గా చెప్తున్నారు. ఇది 100% రోడ్డు ఫేస్ ఉన్న బిట్ అండి. 100% వాస్తుంది. ఎక్కడ కూడా రోడ్డు పోటు అలాంటివి ఏం లేదు. సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి మంచి వ్యవసాయ భూమి అండి. పూలింగ్లో పోయేటటువంటి అవకాశం లేదు. పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాకే మనం ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి లాయర్ సజెషన్ కూడా తీసుకున్నాకే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ కలదండి, మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి జిడుగు అనే ఊరు దగ్గరలో ఉందండి. ఇది అమరావతికి జిడుగు మధ్యలో జిడుగు అనే ఊరు ఉందండి. ఆ ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇది మొత్తం వచ్చేసి ఎకరం 60 సెంట్లు అండి. ఒక ఎకరం 60 సెంట్లు వచ్చేసి ₹3,30,00,000గా చెప్తున్నారు. ఒక వ్యవసాయ భూమి అండి. తర్వాత కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్గా వాడుకోవచ్చు, లేదంటే వెంచర్ వేసే డెవలపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి డెవలప్మెంట్ కూడా వాడుకోవచ్చు అండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కనుక ఒకేసారి పెట్టగలిగితే, ఒకవేళ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా మేము పెట్టలేము, మాకు ఇంకా పార్ట్నర్స్ కావాలంటే మా వేవర్స్ ఎవరినైనా మేము అడిగి మీకు ఏర్పాటు చేయగలుగుతాం. అటువంటి అంటే చాలామంది మమ్మల్ని అడిగి ఉన్నారు. ఎలా అంటే ఒక ఎకరం భూమి కావాలి పెట్రోల్ బంక్కి, లేదంటే 30 సెంట్లు లేదంటే 40 సెంట్లు అమరావతిలో మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం, మాకు అవకాశం, మాకు మంచి ప్లేస్లు ఉంటే చూపించండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. మన వ్యవస్థ అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా కూడా మన వాళ్ళ వరకు మనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దక్షిణం ఫేస్ గల పొలం అండి మొత్తం కూడా. ఇది అమరావతి నుంచి కోసూరు వెళ్ళేటప్పుడు జిడుగు అనే ఊరు దగ్గర ఉన్న వెంచర్ అండి. ఇది ఇప్పటి వరకు కొంతకాలం ఇదంతా వ్యవసాయ భూమి అండి. మళ్ళీ ఒకసారిగా రేట్ వచ్చే అవకాశం ఉందండి. మొత్తం కూడా ఒకసారి రేట్ చూసుకున్నాం. వచ్చేసి మొత్తం ఎకరం 60 సెంట్లు అండి. ఒక ఎకరం 60 సెంట్లు. ఒక ఎకరం వచ్చేసి ₹2,20,00,000 చెప్తున్నారు. అలా ఎకరం 60 సెంట్లు వచ్చేసి ₹3,30,00,000గా రైతులు చెప్తున్న జరుగుతుందండి. డైరెక్ట్గా రైతు దగ్గర నుంచే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్లానింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఏవిఎస్ రియల్ ఎస్టేట్ని ఒకసారిగా